మీ డాక్టర్ స్కాన్ రిపోర్ట్‌లో వాటర్ తక్కువగా ఉందని చెప్పారా? దీన్ని ఆలిగోహైడ్రామియాస్ అంటాము. అంటే బేబీ చుట్టూ ఉన్న ఉమ్మునీరు తగ్గిపోవడము. ఈ ఉమ్మునీరు అన్నది బేబీ గ్రోత్‌కి చాలా ఇంపార్టెంట్. ఉమ్మునీరు తక్కువైపోతే బేబీ మూవ్‌మెంట్స్ అన్నది తగ్గిపోవడము, డెలివరీలో కొన్ని కాంప్లికేషన్స్ రావడము ఇలాంటివి జరుగుతాయి. అసలు ఈ కండిషన్ ఎందుకొస్తుంది? పేషెంట్‌కి బీపీ ఉన్నా గానీ, ఉమ్మునీరు ఏమన్నా లీక్ అయినా గానీ, వాటర్ సరిగ్గా తాగకపోవడం వల్ల నెలలు నిండిపోయాక. సో, ఉమ్మనీరు తక్కువగా ఉన్న పేషెంట్స్ రెగ్యులర్‌గా స్కాన్స్ అండ్ చెకప్స్ అన్నవి చేయించుకోవడము చాలా అవసరం. మీ డాక్టర్ స్కాన్ రిపోర్ట్‌లో వాటర్ తక్కువగా ఉందని చెప్పారా? దీన్నే ఆలియోహైడ్రామియాస్ అంటాము. అంటే బేబీ చుట్టూ ఉన్న ఉమ్మనీరు తగ్గిపోవడం. ఇది బేబీ గ్రోత్‌కి చాలా ఇంపార్టెంట్. ఉమ్మనీరు తక్కువైతే బేబీ మూవ్‌మెంట్స్ అన్నవి తగ్గొచ్చు. బేబీ గ్రోత్ అన్నది స్లో అవుతుంది. డెలివరీ టైంలో కొన్ని కాంప్లికేషన్స్ అనేవి రావచ్చు. అసలు ఈ కండిషన్ ఎందుకొస్తుంది? పేషెంట్‌కి ఏమన్నా బీపీ ఉన్నా గానీ, ఉమ్మనీరు లీక్ అవ్వడం వల్ల, నెలలు నిండిపోయాక, లేదా వాటర్ సరిగ్గా తీసుకోకపోవడం వల్ల. ఉమ్మనీరు తక్కువ ఉన్న వాళ్ళు రెగ్యులర్‌గా స్కాన్స్ అండ్ చెకప్స్ అన్నది అసలు మిస్ చేసుకోకండి.